भूपादो यस्य नाभि वियदसुनीलचन्द्रसूर्यौ च नेत्रे कर्णावासाः शिरोद्योः मुखमपि दहनो यस्य वास्थेयमब्धिः अन्तस्थं यस्य विश्वं सुरनरखगो भोगि गन्धर्वदैत्यैः चित्रं रं रम्यते तं त्रिभुवनवपुषं विष्णुमीशं नमामि। భూపాదో యస్య నాభిః భూమే పాదంగా కలిగినటువంటి వాడు, యస్య నాభిః వియత్ ఆయన యొక్క నాభే ఈ అంతరిక్షము, యస్య నాభి వియదసునిలః చంద్ర సూర్యౌ చ నేత్రే ఇంకా ఆయన అసువులు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు సమస్తములైనటువంటి వాయువులు, ఇంకా ఆయన నేత్రాలు చంద్ర సూర్యౌ చ నేత్రే సూర్యుడు చంద్రుడు నేత్రాలుగా కలిగినటువంటి వాడు. భగవంతుడు సకల నియామకత్వాన్ని కలిగి ఉన్నాడు, అట్లాగే తన యొక్క ప్రకాశంతో పాటు తీక్ష్ణతనే కాకుండా అనుగ్రహాన్ని కూడా కలిగి ఉన్నాడు అని చంద్రుడు సూర్యుడు నేత్రాలుగా కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు. చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసాః వాసము అంటే దిక్కులు, దిక్కులన్నీ కూడా ఆయన చెవులుగా కలిగినటువంటి వాడట. కర్ణములు నలుదిక్కులు. కర్ణావాసాః శిరోద్యోః శిరస్సు, ద్యౌః అంటే ఆకాశము అంతరిక్షము, ఆకాశమే శిరస్సుగా కలిగినటువంటి వాడు. సమస్త సురలోకాలన్నీ కూడా ఆయన యొక్క శిరస్సుగా కలిగినటువంటి వాడు. ముఖమపి దహనో యస్య వాస్థేయమబ్ధిః ముఖం ఆయన ముఖమే అగ్నిముఖా వై దేవాః అగ్ని తన ముఖంగా కలిగినటువంటి వాడు. యస్య వాస్థేయమబ్ధిః ఇంకా ఆయన ధరించినటువంటి వస్త్రాలు సమస్తములైనటువంటి జలములు, సమస్త సముద్రాలు నదులు ఇదంతా జలభాగమంతా కూడా ఆయన ధరించినటువంటి వస్త్రం. అంతస్థం యస్య విశ్వం సుర నర ఖగ గో భోగి గంధర్వదైత్యైః ఇక ఆయన లోపల సమస్తములైనటువంటి సురులు దేవతలు నరులు ఖగములు సమస్త పక్షిజాతి, గో భోగి గోవులు, భోగి అంటే సమస్త సర్పములు, గంధర్వదైత్యైః గంధర్వులు కిన్నెరలు కింపురుషులు అందరూ కూడా గంధర్వుల కిందకే వస్తారు. దైత్యైః దైత్యులందరూ కూడా సమస్త అసురగణములన్నీ కూడా ఆయనలోనే దాగి ఉన్నటువంటి. చిత్రం రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి. ఆహా, ఎంత అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి విరాట్ స్వరూపం, అట్లాంటి విరాట్ స్వరూపాన్ని నేను ధ్యానం చేస్తున్నాను అని విష్ణు సహస్రనామంలో మనము ఈ విరాట్ స్వరూప వర్ణనం చేసేటటువంటి శ్లోకాన్ని అనుసంధానం చేసుకోవడం ద్వారా